భారత్ జోడో న్యాయ యాత్రలో మోదీ ప్రభుత్వంపై విమర్శలతో విరుచుకుపడ్డారు రాహుల్ గాంధీ. జార్ఖండ్లో కొనసాగిన యాత్రలో బొగ్గు గనుల కార్మికులను కలిశారు. మోదీ ప్రభుత్వం విద్వేషాలను రెచ్చగొట్టి ప్రయోజనం పొందే ప్రయత్నం చేస్తుందని, సామాజిక న్యాయం అనే పదానికి అర్థం లేదని ఆరోపించారు రాహుల్. రైతులు, కూలీలు, యువతకు మోడీ ప్రభుత్వం అన్యాయం చేస్తోందన్నారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. ఆర్థికంగానే కాదు, సామాజికంగానూ ఈ వివక్ష కొనసాగుతోందన్నారు. ఆదివాసీల హక్కుల్ని బీజేపీ హరిస్తోందని, వాళ్ల భూములు లాక్కుంటున్నారని ఆరోపించారు. దళితులు అణచివేతకు గురవుతున్నారన్నారు రాహుల్. రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో న్యాయయాత్ర జార్ఖండ్లో కొనసాగింది. బీజేపీ, ఆర్ఎస్ఎస్ భావజాలం వల్ల దేశానికి నష్టం జరుగుతోందన్నారు. విద్వేషాలు రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. దేశ సంపద అంతా ఇద్దరు ముగ్గురు బడా పారిశ్రామికవేత్తలకు ధారాదత్తం చేస్తున్నారని ఆరోపించారు రాహుల్. इसका कारण भाइयों और बहनों अन्याय है। बीजेपी की सरकार, आरएसएस की विचारधारा देश में सिर्फ हिंसा और नफरत नहीं फैला रही है, वो देश में अन्याय फैला रहे हैं। 2-3 बड़े उद्योगपतियों को दिया जा रहा है. గతంలో తాను ఓబీసీనని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పుకున్నారని గుర్తు చేశారు రాహుల్ గాంధీ. అయితే కులగణన జరగాలని తాను డిమాండ్ చేయడంతో మాట మార్చారన్నారు. దేశంలో ధనిక, పేద అనే రెండే కులాలు ఉన్నాయని మోడీ చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు రాహుల్. नरेंद्र मोदी कहते हैं देश में कोई ओबीसी नहीं, कोई दलित नहीं, कोई आदिवासी नहीं, देश में सिर्फ 2 जात, एक अमीर और गरीब. अगर 2 जात है नरेंद्र मोदी जी, तो आप ओबीसी कहां के? आप ओबीसी कैसे बन गए? బొగ్గు గనుల కార్మికులతో మాట్లాడి వాళ్ల సమస్యలు తెలుసుకున్నారు రాహుల్. బొకారోలో ప్రభుత్వ రంగ సంస్థలున్నా యువతకు మాత్రం ఉపాధి లభించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మధ్యప్రదేశ్లో రాహుల్ యాత్రకు సంబంధించి కొంత స్పష్టత ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. 6 రోజుల్లో 650 కిలోమీటర్ల మేరకు యాత్ర నిర్వహించాలని నిర్ణయించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. రూట్ మ్యాప్తో పాటు ఎక్కడెక్కడ సమావేశాలు నిర్వహించాలనేది ఖరారైనట్లు సమాచారం. అయితే యాత్ర ఎప్పుడు ప్రారంభమవుతుందనే విషయంతో పాటు రూట్ మ్యాప్, రోడ్ షోల వివరాలు త్వరలోనే వెల్లడిస్తామన్నారు కాంగ్రెస్ నేతలు.